దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. దినం 17 డిసెంబర్ 17వ తారీఖు ఉదయ కాలంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, హేరోదు ఆనాటి కాలంలో మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాను. జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్ళి యూదులకు రాజు పుట్టాడు ఎక్కడని వాళ్ళు అడిగినప్పుడు ఆయన కలవరం చెంది వాళ్ళు ఆ రాజు యొక్క మాటలకి, చూడండి, ఆ రాజు వాళ్ళ మాటలకి కలవరం చెందిపోయి రాజు ఏమన్నాడంటే, చూడు, వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక మాట మాట్లాడాడు. 6వ వచనంలో ఉంది, అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తేండని తెలియజెప్పెను. చూడండి, ఆ నక్షత్రమును గురించి ఆ యొక్క జ్ఞానులను పిలిచి ఆ రహస్యముగా పిలిచి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొనినంట. ఆ నక్షత్రము ఎప్పుడు కనపడింది, ఎలా కనపడింది, ఏ విధంగా అనిపించింది మీకు, ఆ అనిపించిన దాని మీద మీరు ఎలా వచ్చారు ఇక్కడికని రహస్యంగా తెలుసుకున్నాడంట. ఎవరు? రాజు అయినటువంటి హేరోదు రహస్యంగా తెలుసుకున్నాడంట. అంటే రహస్యంగా అంటే పబ్లిక్ గా తెలుసుకుంటే పబ్లిక్ అయిద్దని రహస్యంగా తెలుసుకున్నాడంట. ఆ నక్షత్రము మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసింది, ఆ నక్షత్రం మిమ్మల్ని ఎలా నడిపించింది అనేటువంటి విధానంలో కనుక్కున్నాడంట. కనుక్కొని మళ్ళీ అంటున్నాడంట, చూడండి, వాక్యం తెలియపరుస్తుంది 6, 7, 8 వచనాల్లో, మీరు వెళ్ళి ఆ శిశువుని జాగ్రత్తగా విచారించి తెలుసుకొనిడి, నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తేండని చెప్పి వారిని ఏం చేశాడు? పంపించేశాడు. పాపం వాళ్ళు ఆ యొక్క బాప్తిసం, చూడండి, పంపివేసెను. పంపివేసిన తర్వాత బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో, తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదగా వచ్చెను. నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఆ శిశువంట తూర్పు దేశమునకు వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటి మీదగా వచ్చి నిలుచు వరకు వారి ముందుగా నడిచెనంట. హల్లెలూయా, నడిచెను. ఆ తర్వాత వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై వచ్చి తల్లి అయిన మరియా ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనకు పూజించి తను పెట్టెలు విప్పి బంగారము, సామ్రాణి, బోళము కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవదూత బోధింపబడిన వారు మరి యొక్క మార్గంలో తమ దేశముకు తిరిగి వెళ్ళిపోయారు. చూడండి, ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు. చూడండి, ఇక్కడ ఆ యొక్క నక్షత్రం అంట వారి ముందుగా నడిచినంట. నక్షత్రం నడిచింది వాళ్ళ ముందుగా.
ఈ నక్షత్రాన్ని మనం పరిశీలన చేయగలిగితే, ఈ నక్షత్రం అసలు ఏంటి అనేది మనం ఆలోచించగలిగితే, ఈ నక్షత్రము ఒక వెలుగు. ఈ నక్షత్రము ఒక వెలుగుగా ప్రకాశించింది పిల్లారా, వెలిగింది. ఈ వెలగటము వాళ్ళు కనులారా చూసి నక్షత్రాన్ని ఫాలో అయ్యారు. ఈ నక్షత్రం ఈ రీతిలో వెలుగుతుందంటే ఏదో ఒక అద్భుతము జరుగుతుంది అన్నటువంటి విధానముగా వాళ్ళు ఫాలో అయ్యి ఆ నక్షత్రమును ఫాలో అవుకుంటూ వచ్చి యోదయ బెత్లెహేముకు చేరారు పిల్లారా. ఆ నక్షత్రము వాళ్ళు ముందుగా నడిచిందంట. అంటే చూడండి ఎంత ఆశ్చర్యమో. ఒక నక్షత్రము, ఆకాశంలో కనపడినటువంటి నక్షత్రము ఈ మనుషులైనటువంటి జ్ఞానులు ముందుగా నడిచిందంటే, ఆ పుట్టినటువంటి యేసు దగ్గరికి తీసుకెళ్ళిందంటే ఎంత ఆశ్చర్యమో. యేసుక్రీస్తు జనన విధానంలో, యేసుక్రీస్తు పుట్టుకలో చాలా ఆశ్చర్యాలు ఉన్నాయి. ఈ ఆశ్చర్యాలతో పాటు చాలా శ్రమలు ఉన్నాయి. ఈ శ్రమలతో పాటు చాలా బాధలు ఉన్నాయి, చాలా కష్టమున్నది. యేసుక్రీస్తు జనన విధానంలో అంత గలిబిలిగానే ఉంది. గలిబిలి మీన్స్ బాధ. ఏం బాధ? ఆయన పరలోకమును విడిచి భూలోకమునకు వచ్చి నిన్ను నన్ను మనలందరినీ సమకూర్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన తెగించి వచ్చినటువంటి దేవుడైన. ఎంత బాధకరమైన విషయం తెలుసా? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి అంటే నువ్వు నేను మనం పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయి ఉన్నాం. అందరం పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయి ఉన్నాం.